ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టి చేసేటటువంటిది సివిల్ వార్. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్నది అదే. సివిల్ వార్ని క్రియేట్ చేసినటువంటి ప్రయత్నం. దాన్ని ఇక్కడ ప్రభుత్వం కఠినంగా అణచగలిగింది, జాగ్రత్తగా మసులుకుంటోంది. అదే బంగ్లాదేశ్లో అక్కడ అందరూ ఒకే మతస్థులే, కానీ పాకిస్తాన్ ప్రేమికులైనటువంటి వాళ్ళు తాలిబాన్ తరహా పాలన కావాలని కోరుకుంటారు. మిగతా వాళ్ళు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ లాగా కాకూడదు, అటు తాలిబాన్ లాగా కాకూడదు, ఒక అరబ్ దేశాల్లాగా మతం పాటించాలా, అలాగే ప్రశాంతంగా బ్రతకాలి అని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువే. అందువల్లనే మళ్ళీ అక్కడ పాత ప్రభుత్వమే ఎన్నికైంది. కానీ ఈ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో గెలవలేరు కాబట్టి ఇక వాళ్ళు రోడ్డెక్కుతారు. వీళ్ళు ఏంటంటే ప్రశాంతత కోరుకునేవాడు వాడు యుద్ధానికి రాడు కదా, ఈ ప్రశాంతతను భంగం చేయాలనుకునేవాడు మాత్రం యుద్ధం చేస్తాడు కదా. ఆస్తులు ధ్వంసం చేస్తున్న రిజర్వేషన్లను అడ్డుపెట్టి ఆస్తుల విధ్వంసం సాగుతోంది. దేశవ్యాప్త కర్ఫ్యూ, ఓ రకంగా సివిల్ వార్ ద్వారా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అక్కడ.